శ్రీవాస్ గారు సార్, ఇంతకుముందు ఇప్పటి వరకు అన్నదమ్ముల కథలు చాలా వచ్చాయి సార్. ఇందాక రైటర్ గారు చెప్పినట్టు చాలా కథలు వచ్చాయి. మీరు కూడా లక్ష్యం అనే సినిమా జగత్ బాబు గారు మన గోపిచంద్ గారు అన్నదమ్ములుగా నటించారు. ఈ సినిమాలో ఉన్న అన్నదమ్ముల ఎమోషన్స్కి ఆ సినిమాలో ఉన్న అన్నది ఏం డిఫరెన్స్ ఏంటి, వేరియేషన్ ఏంటి? ఈ సినిమాలో కొత్త ఫ్యామిలీ ఎమోషన్స్ ఏం చూపించబోతున్నారు, ఎలా ఉండబోతుంది అసలు యాక్చువల్ కదా? అంటే ఇందాక ఎవరో మన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అవుట్డేటెడ్ అయ్యాయని ఒక బ్రదర్ ఎవరో ఉన్నారు. అంటే ఫ్యామిలీస్ ఎప్పుడు అవుట్డేటెడ్ అవ్వండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి. మన చిన్నప్పుడు ఒకలాగా అయినాయి పెళ్ళిళ్ళు, మన ఫాదర్ వాళ్ళ పెళ్ళిళ్ళు ఒకలాగా అయినాయి, మనవి ఒకలాగా అయినాయి, మన పిల్లలు ఇంకోలాగా. పెళ్ళిళ్ళు మాత్రం మానరు, చేసే విధానం మారుతుంది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఒకప్పుడు మన ఫాదర్స్ మనల్ని గంట తిట్టేవారు ఏదైనా తప్పు చేస్తే. ఇప్పుడు మనం రెండు విషయాలు చెప్తాం. మన పిల్లలు కనీసం ఒక మెసేజ్లో కూడా మనం మాట్లాడలేం. ఎలాగైతే మన మైండ్ సెట్లో అవుట్ సైడ్ సొసైటీలో టువర్డ్స్ రిలేషన్స్ మారుతున్నాయో ఆ చేంజ్నే మేము ఇక్కడ చూపించడం జరిగింది. ఒకప్పుడు ఒక ఫ్యామిలీ సీన్ ఉంటే గంటలు మాట్లాడినట్టు ఉండే అప్పట్లో. అంటే అది అవుట్ సైడ్ ఉండేది, అక్కడ రిఫ్లెక్ట్ అయింది. మేము ఆ కాన్వర్సేషన్ని ఇక్కడ మాట్లాడింది తప్పితే మేము ఫ్యామిలీ ఎమోషన్స్ కదా అని చెప్పని ఏదో అవుట్డేటెడ్. ఎందుకంటే మీకు ఇంత కాన్షియస్నెస్ ఉండి లేదంటే బయట నుంచి చూసే వాళ్ళకి అంత ఉంటే యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా మాకు రెగ్యులర్గా అదే సెటప్. బయట ఏం జరుగుతుంది, ఏ సినిమాలు చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు, ఈ సినిమా చేస్తే యాక్సెప్ట్ చేస్తారా, చేయరా, తిడతారా, మీడియా వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తారా, మాకు ఎవ్రీడే ఈ సినిమా ట్రావెల్లో ఎవ్రీడే మాకు రన్ అవుతూనే ఉంటుంది. సో ఆ కాన్షియస్నెస్, ఆ జాగ్రత్తలు తీసేమో. ఈ అన్నదమ్ముల ఎమోషన్ అనేది ఏంటంటే ఒక 2 డిఫరెంట్ ఐడియాలజీలు ఉన్న ఒక బ్రదర్స్ మధ్యన వచ్చిన కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్ వాళ్ళు మాట్లాడుకునే డైలాగులు, ఆ ఎమోషన్స్, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఇప్పుడు కాంటెంపరీగా ఎలా ఉన్నాయో అలా ఉంటాయి. మనకి చూసినప్పుడు మనకి అది కొత్త సినిమాలాగా అనిపిస్తూ ఉంటుంది. గోపిచంద్ గారు